బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను కోర్టులో ఉంటానండి, గుమ్మస్తాగా. కోర్టు గుమస్తాగా ఉంటారు. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయిపోయింది. ఎలా ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వ పాలన? కూటమి ప్రభుత్వ పాలన బాగానే ఉందండి. ప్రతి సామాన్యుడికి అందరికీ న్యాయం జరిగేలా చూస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఆయన చేయగలుగుతున్నారు. వేరే వాళ్ళకైతే అది కుదరదు. బాగుంది, పరిపాలన బాగుంది. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో అసలు ఏం సంక్షేమ కార్యక్రమాలు ఏం అమలు చేయలేదు, పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అనేది వైసీపీ నాయకులు వాదన. మరి దాంతో ఏకీభవిస్తారా మరి మీరు? అట్లా ఏకీభవించలేదండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ పరిపాలన ఎట్టుందో, ఇప్పుడు పరిపాలన ఎట్టుందో వాళ్ళకి తెలుసు. అయినా కూడా వాళ్ళు ఏదో బురద చల్లాలని చెప్పి ప్రభుత్వం మీద ఏదో మాట్లాడతారు. అది ఇది కరెక్ట్ కాదు. అది చేస్తున్నారు. వాళ్ళ ఇప్పుడు అప్పుల బాధలో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక దారికి తీసుకొస్తున్నారు. దానికి మనం ఇది చేయాలి మనం. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళకి సహకరించాల. ప్రభుత్వం మీద మనం బురద చల్లటం కాదు. మన వంతు సాయం మనం ఏం చేయాలనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలా. అది అంటే ఇప్పుడు వచ్చి సంవత్సర కాలంలో రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన తప్పితే ప్రజలకి సంక్షేమ పథకాలు అందించే పాలన ఒక్కటి కూడా నడవట్లేదు అనేది వైసీపీ నాయకులు వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళు చేసింది ఏంటంటే, వాళ్ళు చేసింది రెడ్ బుక్ పాలనేగా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అవకాశాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. రీజన్గా అయితే ఏదైనా తప్పు చేసినాడు చట్టానికి ఇది అయిపోవాల్సిందే. కాబట్టి ఆ రెడ్ బుక్ పాలన అనేది తర్వాత పక్కన పెట్టండి. ఆ సంక్షేమం మాత్రం బాగా జరుగుతుంది ఈ ప్రభుత్వంలో. అసలు సంక్షేమ పథకాలే లేకుండా చేశారు అంటున్నారు కదా. గత 5 సంవత్సరాలు నేను బటన్ నొక్కి అందరికి ప్రతి ఒక్క పేదవాడికి డబ్బులు వేసాను, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి బటన్ నొక్కటం చేత కావట్లేదు అంటున్నారు. వాస్తవేనండి. బటన్ నొక్కితే ఎంతమంది లబ్ధి పొందారు? ఇప్పుడు బటన్ నొక్కగానే ఎంతమంది లబ్ధి పొందారు అది కావాలి మనకి. ఇప్పుడు ఏదో 20%, 30% లబ్ధి పొందారంటే తదిమ వాళ్ళ పరిస్థితి ఏంటండి? అది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇది వాస్తవం. అది అసలు ఏం లేదంటున్నారు కదా సార్. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించేసింది కూటమి ప్రభుత్వం అంటున్నారు. వాళ్ళ వైసీపీ నాయకులు చేస్తున్న వాదన మరి అది కరెక్ట్ కాదండి. అది వాళ్ళు చేసే వాదనలో రీజన్ లేదు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, జరిగిపోతుంది వాళ్ళకి. అంతేగాని ప్రభుత్వం బాగానే ఉంది, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉంది. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి 1 year పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? అంటే సంక్షేమం బాగుంది, అభివృద్ధి జరుగుతుంది. ఇంకా అందుకన్నా నిదర్శనం ఏం లేదు. ఇప్పుడు పోలవరం కానివ్వండి, రాజధాని కానివ్వండి, బాగానే ఉంది. డెవలప్మెంట్ చేస్తున్నారు. అసలు అభివృద్ధి లేదు, మొత్తం విధ్వంసం జరుగుతుంది, మొత్తం దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో నడుస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. మరి వాళ్ళ వాదన అంటుంటే వాళ్ళు కూడా అదే చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఇది బాగానే చేస్తుంది, వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయలేము. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే, మళ్ళీ నేను అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏందో చూపిస్తాను అంటున్నాడు కదా. మరి మంచిదే అండి. అధికారంలోకి వచ్చి ఎవరు చేసినా కూడా ప్రజలకు అది లాభదాయకమే. రామారెడ్డి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం, ఆయన కూడా మెచ్చుకుంటాం కదా. అది అంటే ఈ 2.0 ఒకటి, అలాగే మళ్ళీ నేను పాదయాత్ర మొదలు పెడుతున్నాను, జనాల్లోకి వస్తాను అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? పాదయాత్ర చేసి ఒకసారి జనాలు మోసపోయారు, మరి రెండోసారి కూడా మోసపోతే ఆయనకే ఓట్లేస్తారు. అంటే ఈసారి అయితే కనుక నమ్మే పరిస్థితి లేదంటారా? వాస్తవం. అది అసలు సంవత్సరంలోనే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. ఈ ప్రభుత్వాన్ని అందరూ మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. మరి దాన్ని ఎలా? ఇప్పుడు జనాల్లో రెవల్యూషన్ రావాలి కానీ వ్యక్తులు మాట్లాడితే కాదండి, ప్రభుత్వం వేరే వాళ్ళు మాట్లాడితే కాదు. జనాల్లో పర్ఫెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్ సంక్షేమాలు అందుతున్నాయి. ఇది వాస్తవం. అందుతున్నాయి అంటారు. అసలు ఏం అందట్లేదు. వృద్ధుల దగ్గర నుంచి చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల దాకా ప్రతి ఒక్కరిని మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. మరి అది వాస్తవం కాదండి. అది వాస్తవం. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమాలు వేరేమో కానీ ఈ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. ఇది వాస్తవం. అంటే నేను బటన్ నొక్కి డబ్బులు వేస్తానే ఉండేవాడిని, ప్రతి నెల ఏదో ఒక పథకంతో పేదలుగా డబ్బులు అందించేవాడిని, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి డబ్బులు అందించలేక పేదల్ని పస్తులు పెడుతుంది అంటున్నారు కదా సార్. మరి కరెక్ట్ కాదు సార్. అది ఇంకో విషయం ఏంటంటే బటన్ నొక్కగానే అందరికీ రావు కదండి. ప్రతి ఇంటికి వెళ్ళి పథకం అందియాల. బటన్ నొక్కగానే కుదరదు కదా. అది ఎటు పోతున్నాయో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళు వచ్చి కూడా మంచి చేస్తే వాళ్ళని కూడా మెచ్చుకుంటాం. తప్పే ఉంది అందులో. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి అంటున్నారు కదా. మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మంచిదే కదా సార్. మంచి ప్రభుత్వం వస్తే మంచిదే.
ప్రజలకి మేలు కలిగే ప్రభుత్వం రావాలని మేము ఆకాంక్షిస్తున్నాం. అది ఓకే సార్, థ్యాంక్ యూ.